గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు మనం ఈ వీడియోలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద పాఠశాలకు వివిధ రకాల ఐటమ్స్ సప్లై చేయడం జరిగింది. అంటే ప్లాస్టిక్ ఐటమ్స్, టూల్స్, తర్వాత క్లీనింగ్ మెటీరియల్స్ ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. అవి ఒక్కొక్కటి ఏంటి అనేది ఒకసారి తెలుసుకొని తర్వాత వాటిని టీఎంఎఫ్ కింద ఐఎంఎంఎస్ యాప్లో ఎలా అప్లోడ్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి ఓచర్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలు ఇందులో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫస్ట్ దీనికోసం నేను ఒక చిన్న పీడిఎఫ్ తయారు చేస్తున్నాను. అది ఒక్కసారి గమనించి తర్వాత ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి మొత్తం మనకు స్కూల్కి ఇచ్చినటువంటి మెటీరియల్. నాకు 2 డస్ట్బిన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. చూద్దాం. సో ఇవి 60 లీటర్ డస్ట్బిన్ విత్ స్వింగ్ లిడ్ అనమాట. ఈ మూత ఆటోమేటిక్గా మనము ఏదన్నా వేయాలి అన్నప్పుడు అలా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. తీస్తానే వెంటనే మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది. ఇవి ఒక 2 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవి వచ్చేసేసి చిన్న బకెట్లు. వర్త్ చూడండి 3 లీటర్స్ మినీ బకెట్స్ అనమాట. నెక్స్ట్ ఇదేంటో చూడండి 18 లీటర్ అంటే బాత్రూంలో వాటర్ పెట్టుకునే దానికి పనికి వస్తుంది. దాంతోపాటు ఒక 1.5 లీటర్ మగ్గు కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి ఆయా వర్క్ చేసేటప్పుడు రిఫ్లెక్టివ్ సేఫ్టీ జాకెట్స్ అన్నమాట. ఇవి కొన్ని ఒక 3 ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి స్పిల్ పర్పస్ అంటే చిమ్ముతుంది కదా, అలా స్ప్రే బాటిల్స్ అంటే లిక్విడ్ పోసుకొని లిక్విడ్ స్ప్రిల్లింగ్ కోసం వాడతాం అన్నమాట వీటిని. తర్వాత గ్లౌస్ పెయిర్స్ ఆయా పనిచేసేటప్పుడు చేతికి హ్యాండ్ గ్లౌస్ వేసుకున్న దానికి ఇవి ఒక 4 జతలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవి వచ్చేసేసి హ్యాండ్ బ్రిస్టల్ బ్రష్ విత్ లాంగ్ స్టడీ హ్యాండిల్ అనమాట. ఇవి హార్డ్గా ఉంటుంది. ఇవి వచ్చేసేసి హార్డ్ బ్రిస్టల్ బ్రష్ విత్ లాంగ్ స్టడీ లాంగ్ ఫ్యాటీ స్టడ్ అంటే లావ్ హ్యాండిల్ ఇచ్చుంటారు. పైపు చాలా బలంగా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసేసి కాబ్ వెబ్ బ్రూము విత్ 2 లాంగ్ హ్యాండిల్, చాలా పొడవైన హ్యాండిల్, సన్న హ్యాండిల్ ఉంటుంది. ఇది పాఠశాల గదిలో బూజు తుడుచుకునే దానికి వాడుకోవాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసేసి వైపర్ విత్ స్టడీ హ్యాండిల్స్. ఇవి వాటర్ తోసుకునే దానికి ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇవి వచ్చేసేసి మినీ బ్రషెస్ ఫర్ వాష్ బేసిన్స్. ఎవరికైతే వాష్ బేసిన్స్ ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకునే దానికి చిన్న చిన్న బ్రిస్టల్ బ్రషెస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాపు విత్ లాంగ్ స్టడీ హ్యాండిల్స్. మాపు పెట్టడం అంటారు కదా, తుడుచుకోవటం. ఫ్లోర్ క్లీనింగ్ కోసం ఇవి ఒక 4 పెయిర్స్ ఇవ్వడం జరిగింది. 2 ఫిట్టింగ్స్ ఉండేటి ఇచ్చాడు, తర్వాత 2 ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవి అన్ని రకాల స్టడీ హ్యాండిల్స్, స్టీల్ హ్యాండిల్స్ అన్నమాట. మొత్తం ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నిటికీ సరిపోయేటువంటి హ్యాండిల్స్ పంపడం జరిగింది. నెక్స్ట్ ఇవి లిక్విడ్స్ అనమాట. టాయిలెట్ బౌల్ క్లీనర్ లిక్విడ్స్ అనమాట. ఇది రాస్ టీసీ ప్లస్ అనేటువంటి ఒక కంపెనీ సప్లై చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి ఇంతకుముందు ఈ 5 లీటర్ క్యాన్స్ ఓ 10 లీటర్లు 20 లీటర్లు పంపాలి అన్నప్పుడు 5 లీటర్స్ క్యాన్స్ కొన్ని పంపిస్తారు. ఎక్స్ట్రా 1 లీటర్ అవసరం వచ్చినప్పుడు చిన్న బాటిల్స్ కూడా పంపడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఇక్కడ ఇచ్చాను బాత్రూమ్ క్లీనర్ శానిటైజర్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఎయిర్ ఫ్రెషనర్ లిక్విడ్. ఆఫ్టర్ క్లీనింగ్ ఎయిర్ ఫ్రెషనర్ లిక్విడ్ అనమాట. సో ఇవి మన పాఠశాలకు సంబంధించినటువంటి టిఎంఎఫ్ మెటీరియల్ అనమాట. వీటిని మనము ఎలా యాప్లో అప్లోడ్ చేయాలి, ఎలా ఓచర్ జనరేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు గమనిద్దాం. ఇంతవరకు మనం చూసినటువంటి అనేక రకాల వస్తువులను అంటే పాఠశాలకు సప్లై చేయబడినటువంటి టాయిలెట్ రిలేటెడ్ మెటీరియల్స్ని ఐఎంఎంఎస్ యాప్లో టిఎఫ్ఎం క్రింద ఎలా అప్లోడ్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనము లీప్ యాప్ ఓపెన్ చేద్దాం. లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఇలా స్టూడెంట్ డిపార్ట్మెంట్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనము ఐఎంఎంఎస్ యాప్లోకి లాగిన్ కావాలి అంటే ఖచ్చితంగా పాఠశాల డైస్ కోడ్ పాస్వర్డ్ ఇచ్చి మాత్రమే లాగిన్ కావాలి. ఆఫ్టర్ లాగిన్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక్కసారి గమనించినట్లయితే బాటమ్
అలా బాటంలో స్టూడెంట్ అటెండెన్స్ అలాగే గవర్నెన్స్ ఈ 2 టైల్స్ ద్వారా మనము ఐఎంఎంఎస్ యాప్‌లోకి ఎంటర్ కావచ్చనమాట. సో, ఇక్కడ చూసారంటే మిడ్ డే మీల్ ఉంది కదా! థర్డ్ వన్ మిడ్ డే మీల్ దాన్ని సెలెక్ట్ చేసుకుందాము. సో, ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఐఎంఎంఎస్ యాప్ కనిపిస్తా ఉంది. దీన్ని తీసుకుందాం. ఇక్కడ చూడండి పీఎం పోషన్ అండ్ టీఎంఎఫ్ ఉంది. కింద ఉన్నటువంటి టీఎంఎఫ్‌ని తీసుకుందాం. ఇక్కడ మీరు గమనించినారంటే రిసిప్ట్ ఆఫ్ క్లీనింగ్ మెటీరియల్స్ అని ఉంది చూడండి. కింద నుంచి రెండవది. సో, దీన్ని ఓపెన్ చేద్దాం. యెస్. ఇక్కడ మీరు చూసారంటే క్లీనింగ్ కెమికల్స్, క్లీనింగ్ టూల్స్, బాత్రూమ్ ప్లాస్టిక్ యాక్సెసరీస్, మిస్‌లేనియస్ టూల్స్, గ్లౌస్ రిసిప్ట్ అని ఒక 5 అంశాలు ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకుంటూ మన పాఠశాలకు సప్లై చేసినటువంటి అన్ని వస్తువులను అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ వన్ క్లీనింగ్ కెమికల్స్. ఇక్కడ చూసారంటే ఇయర్ ఇచ్చాడు. ఇయర్ సెలెక్ట్ చేసుకుందాం. ఆల్రెడీ అదే ఉంది. సో, ఒకసారి 2025, 26 తీసుకుందాం. తర్వాత ఫేస్ అన్నాడు. ఫస్ట్ ఫేస్, సెకండ్ ఫేస్ అని ఇంతకుముందు 2 టైమ్స్ ఇస్తా వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఫేస్ ఆప్షన్‌లో అసలు జస్ట్ 2025, 26 అంటే నో ఫేస్ ఈజ్ అవైలబుల్ అన్నమాట. ఇది తీసేసుకుందాం. ఇది తీసుకున్న తర్వాత మనకు చూడండి సీరియల్ నంబరు, డిస్క్రిప్షను, అలాగే నంబర్ ఆఫ్ 5 లీటర్స్ క్యాన్స్ లేదా బాటిల్స్ ఇండెంట్ అని ఇచ్చాడు. అలాగే నంబర్ ఆఫ్ లీటర్ క్యాన్స్ ఆర్ బాటిల్స్ రిసిప్ట్ అని ఇచ్చాడు. సో, ఫస్ట్ వన్ వచ్చేసేసి ఇండెంట్, తర్వాత వచ్చేసేసి రిసిప్ట్. ఈ రిసిప్ట్‌లో మనము మన పాఠశాలకు సప్లై చేయబడినటువంటి వస్తువులను సబ్మిట్ చేయాల్సిందొస్తుంది. తర్వాత ఇక్కడ ఇంకొక అంశం గూడా ఇచ్చినాడు. క్వాంటిటీ ఇన్ లీటర్స్ సారీ. ఎన్ని క్యాన్‌లు ఇచ్చాడు, ఎన్ని లీటర్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది అని. తర్వాత నంబర్ ఆఫ్ 1 లీటర్ క్యాన్స్ ఆర్ బాటిల్స్. అలాగే 5 లీటర్స్‌తో పాటు కొన్ని 1 లీటర్స్ గూడా ఇవ్వటం జరిగింది. అంటే 12 లీటర్లు ఒక స్కూల్‌కి ఇవ్వాలి అన్నప్పుడు 2 5 లీటర్స్, 2 1 లీటర్ బాటిల్స్ ఇస్తారు గదా! అలా. సో, దీనికి సంబంధించింది కూడా నంబర్ ఆఫ్ 1 లీటర్ క్యాన్స్, బాటిల్స్, రిసిప్ట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సిందొస్తుంది. ఇది క్వాంటిటీ యాజ్ యూజువల్‌గా వస్తుంది. ఇంక రిమార్క్‌లో ఏమన్నా ఎక్కువ అలాట్ అయ్యి తక్కువ ఇచ్చినప్పుడు ఏదన్నా మెన్షన్ చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. నేనైతే రిసీవ్డ్ అని ఇచ్చినాను. సరే ఇది నేను ఆల్రెడీ ఫిల్ చేసున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఐటెమ్స్ ఇవన్నీ సప్లై చేశారు. కానీ 1 మంత్ బ్యాకే ఈ లిక్విడ్స్ అన్నీ ఇవ్వటం జరిగింది కాబట్టి నేను అప్పుడే దీన్ని ఎంటర్ చేసేసి ఎక్నాలెడ్జ్‌మెంట్ గూడా డౌన్‌లోడ్ చేసేసున్నాను. జస్ట్ ఒక్కసారి మీకు బ్రీఫ్‌గా చూపెట్టేదానికి ప్రయత్నం చేస్తా అంతే. సరే ఇదంతా మీకు అర్థమైపోతుంది. సో, మన ఇండెంటు, రిసిప్ట్ ఇది ఫిల్ చేసి సబ్మిట్ కొట్టేసేస్తే సరిపోతుందిక్కడ. ఓకే. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయ్యుండదు కాబట్టి ఒకసారి బ్యాక్‌కొచ్చేసేసి నిన్న మనకు సప్లై చేసినటువంటి ఈ ప్లాస్టిక్ ఐటెమ్స్ ఇవన్నీ ఇవ్వటానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ క్లీనింగ్ టూల్స్ అనేది ఓపెన్ చేద్దాము. సో, ఇందులో ఇయర్ తీసుకుందాం. ఆల్రెడీ వాడిచ్చుండాడు. అయినా వన్ మోర్. సో, తీసుకుందాం. తర్వాత ఫేస్ సెలెక్ట్ సేమ్ ఫేస్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నిన్న ఈ సెక్షన్ కింద క్లీనింగ్ టూల్స్ కింద ఇవ్వబడినటువంటి అనేక అంశాలను ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే 8 వస్తువులను సప్లై చేయటం జరిగింది. ఒక్కొక్క దాన్ని చూస్తే ఇండెంటు, సప్లై చేయబడినటువంటి క్వాంటిటీ, అలాగే రిమార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ వన్ చూడండి. వైపర్ విత్ లాంగ్ స్టడీ హ్యాండిల్స్ 2 ఇచ్చాడు. యెస్ ఇది 2 ఇచ్చాడు కాబట్టి క్వాంటిటీ దగ్గర 2 ఎంటర్ చేసేద్దాం. రిమార్క్ దగ్గర నేనేం చేస్తానంటే రిసీవ్డ్ అని ఇస్తాను. రిసీవ్డ్ అని ఇచ్చాను. దీన్ని ఒకసారి కాపీ చేసుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి ఆ కాలంలో మనం ఇవ్వలేం కాబట్టి. తర్వాత సెకండ్ ఐటెమ్ రీఫిల్ వైఫర్. ఇవి 2 ఇవ్వటం జరిగింది. ఇవి ఏంది అనేది నేను క్లియర్‌గా ఫోటోస్ తీసి దాని కింద క్యాప్షన్ కింద ఏ వస్తువుని ఏ పేరుతో పిలుస్తారనేది గూడా కొంచెం పై ముందు చూపెట్టినటువంటి వాటిల్లో ఉన్నాయన్నమాట. ఇవి గూడా నాకు 2 ఇవ్వటం జరిగింది. ఇండెంట్ ఎంతుందో క్వాంటిటీ అదే సప్లై చేశారు. నో ప్రాబ్లమ్. తర్వాత మాప్ విత్ లాంగ్
స్టడీ హ్యాండిల్స్, ఇవి స్టీల్ స్టిక్స్ అన్నమాట. లాంగ్ స్టడీ హ్యాండిల్స్ అంటారు వీటిని, అవి ఇవ్వటం జరిగింది. సో 2. తర్వాత రీఫిల్ మాప్స్, ఇవి ఒక 2 ఇవ్వటం జరిగింది. తర్వాత హార్డ్ బ్రిస్టల్ బ్రష్ అన్నమాట. గట్టిగా స్పైక్స్ ఉంటాయి కదా, ఉమ్, కొంచెం హార్డ్ ఉండే అక్కడ క్లీన్ చేసుకునే దానికి ఇవి ఒక 3 సప్లై చేయటం జరిగింది. తర్వాత టాయిలెట్ బ్రష్లు 4 ఇచ్చారు. నెక్స్ట్ కాబ్ విత్ బ్రూమ్ అన్నమాట. ఇవి పైన బూజు తుడుచుకునే దానికి పొడవైన హ్యాండిల్స్ ఇచ్చున్నారు. ఆ హ్యాండిల్ కి ఇవి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫిట్టింగ్ కూడా ఏం లేదు, లోపల ఒక ప్లాస్టిక్ చిన్న యూ షేప్ లో ఉంచున్నారు. అవి బయటికి ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. ఇది అలా కరెక్ట్ ఆ హోల్స్ లో కూర్చునేలా మనము ప్రెస్ చేసి వదిలేసినామంటే ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. మళ్ళా స్మూత్ గా ఏదన్నా రీఫిల్ ఇటాడి తీసుకొని వాటిని ప్రెస్ చేసి హ్యాండిల్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అదేమంత ఇబ్బంది ఏమి ఉండదు. సో దీస్ ఆర్ 2. నెక్స్ట్ మినీ బ్రషెస్ సార్ 4. సో దీస్ ఐటమ్ ఇవ్వటం జరిగింది. ఒకసారి అన్నిటికీ రిమార్క్ ఇచ్చేసేద్దాం. ఆల్రెడీ కాపీ చేస్తున్నాను కాబట్టి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సో పేస్ట్ రిమార్క్ అంతా రిసీవ్డ్ అని ఇచ్చేస్తున్నాను. నాకు ఏ రిమార్క్స్ లేవు కాబట్టి ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి బాటంలో రెడ్ కలర్లో సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ ఇచ్చేసేద్దాం. క్లీనింగ్ టూల్స్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది ఒకటి. ఇఫ్ దేర్ ఈజ్ నాట్ అదర్ చేంజ్ ప్లీజ్ జనరేట్ అక్నాలెడ్జ్మెంట్ ఫర్ కన్ఫర్మేషన్. ఇఫ్ దేర్ ఈజ్ నాట్ అదర్ చేంజ్, కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇంక నువ్వేం చేంజ్ చేసుకోలేవు కాబట్టి ఓకే అంటే డన్ ఇచ్చేయమంటున్నాడు. నేను డన్ ఇచ్చేస్తున్నాను. ఎస్ క్లియర్ అండి. ఇక్కడ మనం ఒక్కసారి చూసామంటే కింద జనరేట్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంది కదా, ఇది కూడా అప్డేట్ చేసి చూసేసుకుందాం. డీటెయిల్స్ కెనాట్ బి ఎడిటెడ్ ఇఫ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఈజ్ జనరేటెడ్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్? ఇంతకుముందు చెప్పిన మాట మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అంటే ఎస్ అండి, ఐ కెన్ ప్రొసీడ్. ఎస్. ఇప్పుడు చూడండి ఇక్కడ డౌన్లోడింగ్ ఫైల్ ప్లీజ్ వెయిట్ అని వస్తూ ఉందన్నమాట. అంటే అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ అవుతా ఉంది. ఎస్, డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఒకసారి దాన్ని కూడా చూద్దాం. సో ఫైల్స్ లెక్క వెళ్దాము, డాక్యుమెంట్స్ లెక్క వెళ్దాము. ఇక్కడ చూడండి ఓచర్ అని ఉంది చూడండి టాప్లో. ఎస్, ఓచర్. ఎస్, క్లియర్గా చూడండి ఇక్కడ మనకి ఇలా ఓచర్ అనేటువంటిది డౌన్లోడ్ కావడం. మనం ఇచ్చినటువంటి విషయాలన్నీ ఇండెంట్ 2222 సంథింగ్ రిసీవ్డ్ ఇన్ నంబర్స్. సో సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ ఇక్కడ కావాలంటే మనం సైన్ చేసి సీల్ చేసి ఫైల్లో పెట్టుకోవచ్చు అనమాట. అంటే 2025 సంవత్సరానికి మనకు ఏమేమి ఐటమ్స్ టీఎంఎఫ్ కింద సబ్మిట్ చేసినారని చెప్పి ఇదన్నమాట. ఓకే అండి, బ్యాక్ వచ్చేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు బాత్రూమ్ ప్లాస్టిక్ యాక్సెసరీస్లో ఏమేమి ఇచ్చాడు వాటిని మనము అప్లోడ్ చేసేసేద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతకు ముందు మాదిరిగానే ఇయర్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. సెలెక్ట్ ఫేస్ తీసుకుందాం. ఇందులో చూసారంటే ఇండెంట్ ఫస్ట్ ఏంటి, ప్లాస్టిక్ బకెట్ 18 లీటర్స్ విత్ ప్లాస్టిక్ మగ్ 1.5 లీటర్, 18 లీటర్లు పట్టే ఒక ప్లాస్టిక్ బ్లూ బకెట్ ఇచ్చారు. అలాగే 1.5 లీటర్ పట్టేటువంటి ఒక చిన్న మగ్ ఇవ్వటం జరిగిందన్నమాట. తర్వాత రెండవ అంశం ఏంటంటే ప్లాస్టిక్ మినీ బకెట్ 3 లీటర్స్ అన్నమాట. ఇవి యాక్చువల్లీ ఎస్ 2 ఇవ్వటం జరిగింది. ప్లాస్టిక్ మినీ బకెట్స్ 3 లీటర్స్ 2 ఇచ్చారు. తర్వాత స్వింగ్ లిడ్ ప్లాస్టిక్ డస్ట్ బిన్ 60 లీటర్స్ వర్త్ అనమాట. పెద్దది కదా, మనం డస్ట్ బిన్గా వాడుకునేటువంటివి. ఇవి 2 టోటల్గా 5 ఐటమ్స్ నా పాఠశాలకు ఇవ్వటం జరిగింది. వీటిని ఒకసారి రిసీవర్లో ఇచ్చేసేద్దాం. క్వాంటిటీ ఒకటి ఇచ్చారు కాబట్టి ఒకటి ఇచ్చేసేద్దాం. ఇవి 2 వచ్చినాయి కాబట్టి 2 ఇచ్చేసేద్దాం. ఇవి కూడా 2 వచ్చినాయి కాబట్టి 2 ఇచ్చేసేద్దాం. తర్వాత రిమార్క్ ఇంతకుముందు చెప్పినట్టే రిమార్క్ రిసీవ్డ్ కాబట్టి రిసీవ్డ్ ఒకటే ఇచ్చేసేస్తాను. ఎస్, నెక్స్ట్ పేస్ట్. ఎస్, ఓకే అండి. సో యాజ్ యూజువల్గా సబ్మిట్ ఇచ్చేసేద్దాం. సో సేమ్ పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేయదలుచుకోవట్లేదు. సో దీనికి కూడా జనరేట్ చేసేస్తాను. అక్నాలెడ్జ్మెంట్ అనేది జనరేట్ చేసేస్తాను. డూ యూ వాంట్ అన్నాడు, ఎస్. సో
ఇది కూడా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయింది మన యొక్క ఫోన్ మెమరీలో ఉంటుందన్నమాట. ఇంక ప్రతిసారి నేను ఇవన్నీ చూపెడితే వీడియో ల్యాగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఐటెం వచ్చేసేసి మిస్లేనియస్ టూల్స్ అన్నమాట. మిస్లేనియస్ టూల్స్ కింద మనకి ఆయా వేసుకోవాల్సినటువంటి సేఫ్టీ జాకెట్స్, తర్వాత స్ప్రే బాటిల్స్ అంటే ఈ లిక్విడ్ పోసుకొని స్పిల్ చేసేదానికనమాట. ఇవి కొన్ని గ్లౌస్ ఇవ్వటం జరిగిందనమాట. చూద్దాం. సో సేమ్ సెలెక్ట్ ఫేస్ తీసేసుకుందాం. ఎస్, ఇక్కడ చూడండి 1 రిఫ్లెక్టివ్ సేఫ్టీ జాకెట్స్ 3 ఇవ్వటం జరిగింది. స్ప్రే బాటిల్స్ 2 ఇవ్వటం జరిగింది. గ్లోవ్స్ 4 ఇవ్వటం జరిగిందనమాట. సో క్వాంటిటీ ఇన్ నంబర్స్ వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది మనము ఎంటర్ చేసేసేద్దాం. ఎస్, ఫస్ట్ వన్. ఇవి 3 ఇచ్చారు కాబట్టి 3 ఇచ్చేసేస్తున్నాను. స్ప్రే బాటిల్స్ ఫర్ లిక్విడ్ స్పిల్లింగ్ అన్నమాట. ఇవి ఒక 2 ఇచ్చారు. నెక్స్ట్ గ్లోవ్స్ పేర్స్ వచ్చేసేసి 4 ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంక రిమార్క్ ఇచ్చేసేద్దాం. ఎస్ అండి, ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ ఇచ్చేసేద్దాం. సేమ్ ప్రాసెస్. సో అప్డేట్ ఇచ్చేసేద్దాం. సో జనరేట్ చేసేద్దాం అక్నాలెడ్జ్మెంట్. ఇక్కడ బాటమ్ రెడ్ మార్క్ లేదో రాస్తున్నారు చూడండి. అక్నాలెడ్జ్మెంట్ ఆల్రెడీ జనరేటెడ్, యూ కెనాట్ ఎడిట్ ద డేటా నవ్ అన్నాడు. ఒకసారి అక్నాలెడ్జ్ జనరేట్ అయిన తర్వాత ఇంకా మనం ఎంటర్ చేయలేము అని దీనికి మీనింగ్ అనమాట. సరే, నెక్స్ట్కి వెళ్ళిపోదామా. సో ఇంకా మిగిలి ఉండేది గ్లోవ్స్ రెసిప్ట్. సో దీని మీద ఇద్దాం. సో ఇక్కడ ఏదో రిమార్క్ నోట్ వచ్చింది. కెనాట్ ఫైండ్ టేబుల్ 1 అన్నాడు. ఏంటంటే మనకి ఇచ్చినటువన్నీ కూడా ఎంటర్ చేసేసినాం కాబట్టి ఇంకా నీడ్ నాట్ దిస్ స్టైల్ అనమాట మనకి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా మన పాఠశాలకు టీఎంఎఫ్ మెటీరియల్ సప్లై చేశారు కదా, వాటిని ఐఎంఎంఎస్ యాప్లో ఇలా అప్లోడ్ చేసి రిసిప్ట్ జనరేట్ చేసేసేయాలి. రిసిప్ట్ జనరేట్ చేసేస్తే రిలేటెడ్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు సప్లయర్కి బిల్ పేమెంట్ ప్రాసెస్ అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. సో ఇది ఖచ్చితంగా మనం మెటీరియల్ తీసుకుంటానే అప్లోడ్ చేయాల్సినటువంటి విషయాలు. అందరికీ సమాచారం ఉపయోగపడి ఉంటుందనేది నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ ఆల్ అండి.